హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర మొయినా క్రాష్ అయిపోయిందని చెప్పి వేరే బ్రీడర్ దగ్గర అయితే నేను మొయినా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అంటే మన కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు మొయినా ఏంది బ్రో అవైలబుల్ ఉందా లేదని. సమ్మర్లో నా దగ్గర క్రాష్ అయిపోయింది, మళ్ళీ నేను కల్చర్ డెవలప్ చేద్దామంటే అవ్వలేదన్నమాట. సో దీన్ని అయితే డెవలప్ చేసేసి మీకు చూపిస్తాను. అది ఇప్పుడే ఆల్రెడీ నేను పార్సల్ అయితే లేట్గా తీసుకున్నాను అండ్ లేట్గా వచ్చింది కూడా. సో చిన్న క్యాంప్ ఉండడం వల్ల అవ్వలేదు. సో సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను, అసలు కట్ చేయడం కావట్లేదు. వెళ్ళకుండా ఎలాగేస్తాను, తర్వాత చెప్తానులే, వదులు. సో అంటే నా దగ్గర కల్చర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ లేవని నేనైతే కల్చర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి మైక్రోవోన్ కల్చరు, తర్వాత ఇది మొయినా కల్చరు. యాక్చువల్లీ క్రాష్ ఉందో లేదో తెలియదు, సర్వే అవుతుంది బట్ తీసేయాలి. అండ్ గప్పీ గ్రాస్ అనమాట. సో అంతే, ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదనమాట. ఇది కొంచెం డెవలప్ చేసి మన సబ్స్క్రైబర్లకి ఇద్దామని చెప్పి. సో మొయినా తిప్పేసి ఒక జగ్లో అందాక తీసుకుంటాను, తర్వాత చేయాలి కల్చర్ అయితే తర్వాత చేద్దాం. సో ఇందులోకి అయితే తీసుకుంటాం. ఈరోజు నా సెటప్ అయితే చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఫిషెస్ సెటప్ అనేది ఈ కార్నర్లోనే పెట్టడం జరిగింది అనమాట. సో నేనైతే పెద్దగా ఎక్కువ అయితే పెట్టలేదు, సో చిన్న కార్నర్లోనే పెట్టడం జరిగింది. సో చూడండి, ఇవి ప్లాటినం డంబోయర్. సో మీరు గమనిస్తే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఫిషెస్ వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట, మంచి యాక్టివ్గా ఉన్నాయి. చాలామంది తీసుకున్నారు నా దగ్గర, 100 pairs అయితే సేల్ అయ్యాయి. సో మ్యాక్సిమము గప్పీ గ్రాస్ వేసాను కాబట్టి చాలా న్యాచురల్గా ఫ్రీగానే పెరుగుతున్నాయి. సో మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ ఇంకొకటి వచ్చి ఆల్బినో ఫుల్ రెడ్ అనమాట. ఈ ఆల్బినో ఫుల్ రెడ్ కూడా మంచిగా మన దగ్గర అయితే గ్రూమ్ అవుతున్నాయి. నేను మీకు ట్యాంక్లో వేసేసి కూడా చూపిస్తాను, చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ట్యాంక్లో వేస్తే. సో మ్యాక్సిమం కనిపిస్తే పర్లేదు. సో చూడొచ్చు. సో ఆల్బినో ఫుల్ రెడ్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం గప్పీ గ్రాస్ వేసుకోండి, మంచిగా సర్వే అవుతాయి. నేనైతే మాత్రం గప్పీ గ్రాస్ వేస్తాను. ప్లాటినం డంబోయర్ కూడా సేమ్ యాజ్ స్టేజ్. సో మంచి పొజిషన్లోనే ఉన్నాయన్నమాట, మంచి సైజెస్ ఉన్నాయి. సో చూడవచ్చు. నీట్గా ఉంటాయి అన్నమాట మన దగ్గర ఫిషెస్ వచ్చి, చాలా బాగుంటాయి కూడా. మంచి క్వాలిటీగా మంచి సైజెస్లో మెయింటైన్ చేస్తుంటాము. సో అందుకే మ్యాక్సిమము ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి, అందుకే నేను సేలింగ్ కూడా పెద్దగా పెట్టాను. ఇందులో వచ్చి ఇవి ఉన్నాయన్నమాట, అంటే వైట్ టెక్స్ట్తో, స్నో వైట్. సో ఇందులో జెడ్ బ్లాక్ ఉన్నాయి. సో ఇందులో ఎక్కువేం లేవు, ఇది సేలింగ్ లేదు, జస్ట్ బ్రీడింగ్ పర్పస్లో పెట్టాను అనమాట. సో చిన్న సెటప్ ప్రజెంట్గా అయితే, ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. సో చూద్దాం, ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేద్దాం.